దోసకి ఇడ్లీకి ఒకే పిండి ఉంటే భలే ఉంటుంది కదా. సో వచ్చేయండి మరి కొలతలు చూపిద్దాం. ఇది వచ్చేసి పచ్చి బియ్యం ఒక పావు కేజీ అంటే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. జస్ట్ వాటర్లో పోసేయండి. ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం. డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఉప్పుడు బియ్యం అని అడిగితే ఇస్తారు. సో ఇది సో ఈ ఉప్పుడు బియ్యాన్ని 2 గ్లాసెస్ పెట్టుకోండి. మినపగుండ్లు, మినపప్పు అయినా వేసుకోవచ్చు, పొట్టు మినపప్పు, లేదంటే మినపగుండ్లు అయినా వేసుకోవచ్చు. సో మొత్తం ఈ వాటర్లో 3 గ్లాసెస్ అయినాయి కదా. 1 పచ్చి బియ్యం, 2 ఉప్పుడు బియ్యం, నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు, మొత్తం 4 గ్లాసెస్ అయినాయి. 1 కేజీ. దీన్ని బాగా 2-3 టైమ్స్ కడిగి పెట్టేసుకొని గ్రైండర్ వేసేసుకున్నారంటే ఇడ్లీకి దోశకి కలిపేసి ఒకే పిండి రెడీ అవుతుంది. తమిళనాడులో తింటాం కదా, చెన్నై ఇడ్లీ అంటూ ఉంటారు, అలాంటి ఇడ్లీ మనకి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం ఎలా ఉంటుంది అని. సో ఈ తమిళనాడు స్టైల్ ఇడ్లీకి సాంబార్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో సాంబార్ పొడి చూద్దాం.